నిన్న అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవ్వటాన్ని ఎలా చూస్తారు? హీరో అల్లు అర్జున్ అనవసరంగా చేయటమే కానీ అరెస్ట్. ఇప్పుడు సావడం అంటే ఇప్పుడు నెట్టుకుంటారు. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి పోయిన కాడ చచ్చిపోయిన వాళ్ళని ఎవరు అరెస్ట్ చేస్తున్నారా? ఈయన చేశారు అనవసరంగా. అది అంటే మృతి చెందిన ఆమె తరపున ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టేసి ఇప్పుడు పోవద్దంట్లా ఆమె అయినా పోవటం బాధ ఎవరికైనా బాధలే, కానీ ఆమెకు పరిహారం నిలిచిందిగా పోయి మరి ఆయన వల్ల జరిగింది కాబట్టే 25 లక్షలు ఇచ్చింది. అది మరి 10 లక్షలు ఇచ్చిందంటే మరి ఆయన అభిమానం ఉండబట్టేగా పోయి నా కోసం వచ్చారు, చచ్చిపోయిందని ఇచ్చారు 25 లక్షలు. అది అల్లు అర్జున్ గారిని ఉద్దేశపూర్వకంగానే అరెస్ట్ చేశారంటూ కూడా ఉద్దేశం అంటే రాజకీయంగా కూడా అది జరిగినట్టు కనపడుతుంది జనానికి. ఆయనకు వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేయాల్సింది అయితే అప్పుడే చేసేవాళ్ళు. ఒక వారం తర్వాత 10 రోజుల తర్వాత ఎందుకు చేస్తారు? అదేదో రాజకీయం కూడా జరిగిందని అనుకుంటున్నారు జనం. అది దీనికి సంబంధించి అల్లు అర్జున్ గారికి బెయిల్ రావడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రత్యేకించిన లాయర్లు ఎంపీ నిరంజన్ రెడ్డి గారితో ఇప్పుడు బెయిల్ ద్వారా బయటికి రావడం జరిగింది. చేశారు, వాళ్ళకి న్యాయం కావాలనుకున్నారు, చేశారు. అది వైసీపీ కార్యకర్తలు కానీ అంటున్నమాట, అల్లు అర్జున్ మా కోసం నిలబడ్డాడు, మేము మీకోసం నిలబడ్డా అంటూ కూడా వాళ్ళు అంటున్నమాట. అంతేగా మరి తప్పే ఉందంటూ. అంటే ఎలా చూడొచ్చు అంటారు? ఇది మొత్తం రాజకీయ కోణంగానే రాజకీయంగా కూడా జరిగి ఉంటుంది, లేకపోతే అరెస్ట్ చేయడం అంటే అంత ఇదిగా కాదు కదా. అది ఓవరాల్గా ఏమంటారు మీరు? ఇటు రాజకీయం ఉంది, అటు రాజకీయమే ఎక్కువగా కనపడుతుంది. ఇది అరెస్ట్ చేయాలంటే అప్పుడే చేయాలా, ఏది జరిగిన తెల్లారే చేయాలి అరెస్ట్. ఆయన చేయాలంటే ఆయన పోయి ఆయనే సానుభూతిగా పోయి వాళ్ళకి 25 లక్షలు ఇచ్చిండు. వాళ్ళు పెట్టాలి అసలు కేసు. వాళ్ళు మెలకుండా ఉన్నారు కదా. అది అంటే మృతి చెందిన భర్త ఎవరైతే ఉన్నారో అతను నిన్న టీవీలో చూసి నేను ఇప్పుడే నాకు తెలిసింది, దీనికి ఏం సంబంధం లేదు, అల్లు అర్జున్ గారిని కేసు వాపసు తీసుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఆయన కూడా. అదే నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు ఆయనకేమో పెట్టేవాళ్ళు అయితే వాళ్ళు ఆయాలే పెట్టుకుంటారు కేసు. వాళ్ళకి ఇబ్బందులే, ఆయన వచ్చి సానుభూతిగా చేసిండు కాబట్టి ఇబ్బంది లేదని వాళ్ళు మెలకండుకున్నారు. ఇదంతా తర్వాత కావాలని రాజకీయం కానీ ఇంకొక రకం కానీ ఆయన మాట్లాడుతుండగా రేవంత్ రెడ్డి ఏమని చట్టం పైన చట్టం చేద్దని. ఆయన పోయిన కాడ చచ్చిపోయిన కాడ మరి చట్టం పైన చట్టం చేయాలి కదా, చేయలేదు. ఈయనకే వర్తించిందే, ఒక్కళ్ళకే వర్తించదు కదా. ఈ చంద్రబాబు నాయుడు గారు ఆడ పోయిండు, ఏడా రాజమండ్రిలో పుష్పరాలు ఆడ ఎంతమంది చచ్చిపోయారు, మరి వాళ్ళని అరెస్ట్ చేయాలిగా. ఇవన్నీ కావాలని చేసింది.